రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్పై రంపచోడవరంలోని టీడీపీ నేతలు డీఎస్పీ కార్యాలయంలో, రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగభూషణానికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు అడబాల బాలరాజు, పాముగండి మాజీ సర్పంచ్ కోసు లచ్చెన్న దొర, తీగల ప్రభ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నా పేరు అడబాల బాబురాజు, రంపచోడవరం మండల తెలుగుదేశం. ఇటీవల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ధనలక్ష్మి తాలూకు బంధువులు మరి మా ఎమ్మెల్యే శిరీష మీద నోటుకొచ్చినట్టు పేలుతూ మరి విచ్చలవిడిగా మరి వాట్సాప్ గ్రూపుల్లోనూ అలాగే ఈ సోషల్ మీడియాలోనూ వైరల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పుడే చూసాం, ఎవరో సర్పంచ్ ఇల్లు పగలగొట్టేశారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మేము రుజువు చేస్తాం. నీకు దమ్ముంటే ఎవరే రారా రాఘవ, నువ్వు చేతిగానే ఇక్కడికి వచ్చి, అంతేగాని నువ్వు ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టేసి ఎమ్మెల్యే గారి సంగతి చెప్తాం, కుక్కలకి ఎక్కలు అంటున్నావు. నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతావు సంగతి తెలుసుకో. ఈవేళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయింది, 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఇక్కడ మన ఎమ్మెల్యే మరి శిరీషాదేవి గారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇది మీ కళ్ళు కనిపించలేదు, కళ్ళు పోయినరా మీకు నోటుకొచ్చినట్టు పేలుతున్నారు. కబడ్దా, మా ఎమ్మెల్యే గారి మీద అసత్యారోపణలు చేశారంటే మేము ఊరుకోం. ఇప్పుడే మీ మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. జాగ్రత్తగా మీ మీద చర్య తీసుకోమని మేము అందరం ఏకకంఠంతో ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గర కాసుకోండి. నా పేరు తీగల ప్రభ, ఎక్స్-ఎంపీపీ. మరి సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి తమ్ముడు మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ప్రసారాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తామండి. అవి సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడం, తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని మేము డిఎస్పీ గారికి కంప్లైంట్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. తమ్ముడు నిన్న మహిళల మీద చాలా ఘోరమైన ఆరోపణలు చేయడం జరిగింది. మీరు గమనించాలి, మా ఎమ్మెల్యే గారి ఇక్కడ నెగ్గాక కనీసం అంబులెన్స్ కూడా సొంత కారు అంబులెన్స్ పెట్టిన ఘనత ఆమె. చాలా మందికి ఉపాధి అంటే ఇల్లు కాలినా ఏం జరిగినా సరే సొంత డబ్బులతో ఇచ్చిన ఘనత మిర్యాల శిరీషాదేవి గారికి. మీరేం చేశారు? మహిళలకు కించపరుస్తూ ఏడిపెట్టి వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది మీకు బాగా తెలుసు. మీ అనంతబాబుకు బాగా తెలుసు, మీ వెనకాల నడిపించే నాయకుడి గుర్తుపెట్టుకోవాలి మీరు. మా ఎమ్మెల్యే జోలికి వస్తే కబద్దా మీకు వదిలిపెట్టేది లేదు. ఇదే రంపచోడవరంలో ఇక్కడ ఏఎస్పీ గారు కానీ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ పెడతాం. గుర్తు పెట్టుకోవాలి, ఎవరైతే అసత్య ప్రయోగాలు చేశారో మీ అందరూ కూడా త్వరలోనే తప్పు ఏ ఒక్కరు కూడా వైసీపీ నాయకులు, మీరనే కాదు వైసీపీ నాయకులు అనగానే మీరు మహిళలు కించపరిచే బుద్ధి మీ అందరికి ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా మరి మీకు తెలిసిందేం కాదు, సుబ్బయ్య అంతా ఆయన చంపేసి జైలుకి వెళ్ళారు, మళ్ళీ బయట ఏదో తిరుగుతున్నారు అనుకోని మీరు అనుకుంటున్నారు. త్వరలో జైలుకి వెళ్తారు. అనంతబాబు గారు గుర్తు పెట్టుకోవాలి, మీరు మాతో పెట్టుకోవద్దు. ఎస్టీ ప్రాంతాలు ఉంటే ఎస్టీలని మీరు సలహాలు ఇస్తూ మాకు గొడవలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఇది గమనించాలి మీరు. కబద్దార్, మేము ఎప్పుడు ఊరుకో, ఎప్పుడు కూడా మేము ట్రైబుల్ అంతా ఏకమవుతాం. టైం వస్తే మేము అందరూ సమానం. ఇక్కడ ట్రైబు నాన్ ట్రైబు లేకుండా అన్నదమ్ములుగా మేము పోతా ఉంటే మాకు చిచ్చులు పెట్టి ఒక అంతా కూడా ఉండి మనం గొడవలు పెడతావా? ధనలక్ష్మి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. మీరు ఇది కరెక్ట్ కాదు. 151 సీట్లు వచ్చినాయి. చివరికి ఇప్పుడు ఏ స్థితికి వచ్చారు మీరు? ఆ మహిళల్ని కించపడుతూ మాట్లాడినందుకే ఆ మహిళలకి బుద్ధి చెప్పడం జరిగింది. మీకు 11 సీట్లకు వచ్చారు. మా రాబోయే ఎలక్షన్లో జీరం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మహిళలతో పెట్టుకుంటే ఎంత గొప్ప వీరుడైనా సరే భూపస్థంలో కలిసిపోతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.